హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ రుచులు. ఈరోజు మనం సబ్జా గింజలతో చక్కగా చాలా టేస్టీగా ఐస్ క్రీమ్ తయారు చేసుకుందామండి. చాలా ఈజీ, తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా త్వరగా క్విక్గా చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ సమ్మర్లో. చాలా బాగుంటుందండి. మెయిన్ రెసిపీలోకి వెళ్ళిపోతాం. ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్ల సబ్జా గింజలు వేసుకొని వాటర్ వేసి నానబెట్టుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. మరో బౌల్లో 2 స్పూన్ల కార్న్‌ఫ్లోర్ వేయాలండి. ఒక కార్న్‌ఫ్లోర్ స్పూన్ వేసేది మిస్ అయిపోయింది. కాగబెట్టి చల్లార్చిన పాలను ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక అర లీటర్ వరకు క్రీమీ పాలు కానీ క్రీమ్ లేని పాలు కానీ వేసుకొని కాగబెట్టుకోవాలండి. బాగా తిప్పుకుంటూ బాగా కాగబెట్టుకోవాలి. చుట్టూతి మధ్యలో కనుక్కుంటూ బాగా కాగబెట్టుకోవాలండి. 2-3 పొంగులు వచ్చిన తర్వాత బాగా ఇలా అవుతాయండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న కార్న్‌ఫ్లోర్ మిశ్రమాన్ని ఒకసారి స్పూన్తో తిప్పుకొని ఇందులో వేసుకోవాలండి. ఉండలు కట్టకుండా తిప్పుకుంటూనే ఉండాలి. ఒక హాఫ్ కప్పు పంచదార వేసుకోవాలి. ఒక హాఫ్ కప్ పంచదార సరిపోతుంది. కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. బాగా కలుపుకుంటూ ఉండాలి. సైడ్స్ను కూడా మధ్యలో కనుక్కుంటూ కలుపుకోవాలి. ఇలా క్రీమీగా వస్తుందండి. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పౌడరు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం కలర్ కోసం పావు టీ స్పూను లైట్గా పసుపు, కలర్ కోసం అండి ఇది, వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది బాగా పూర్తిగా చల్లారిపోయే వరకు చల్లార్చుకోవాలి. మధ్యలో పైన అట్టకట్టకుండా తిప్పుకుంటూ ఉండాలండి చల్లారే వరకు. ఇది బాగా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఐస్ మౌల్డ్స్ బయట బజార్లో దొరుకుతాయండి. వీటిని ఈ కప్స్లో మనం చేసుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. సబ్జా గింజలు నానబెట్టి పెట్టుకున్నాం కదండి, అవి మొత్తం వేసుకోకుండా కొన్నే వేసుకొని కొన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న సబ్జా గింజల్ని హాఫ్ టీ స్పూను ఈ మౌల్డ్స్లో వేసుకోవాలి. వేసుకొని మనం తయారు చేసిన మిశ్రమాన్ని ఆ లైన్ వరకు పోసుకోవాలి. నిండుగా పోసుకోకూడదు. మొత్తం ఇలా ఫిల్ చేసుకొని ఆ పైన క్యాప్స్ పెట్టేసుకొని మనకి ఇవి లేని వాళ్ళు మన ఇంట్లో ఇలాంటి చిన్న టిన్స్ ఉంటాయి కదండి, వీటిలో కొంచెం సబ్జా గింజలు వేసుకొని మిశ్రమాన్ని అందులో నిండుగా పోసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఈ బాక్స్ని మనం తయారు చేసుకున్న ఐస్ క్రీమ్ మౌల్డ్స్ వాటిని కూడా డీప్ ఫ్రిడ్జ్లో హై వోల్టేజ్లో పెట్టుకోవాలి. మిగిలిన మిశ్రమాన్ని బాక్స్లో పెట్టుకొని మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఇది తర్వాత మౌల్డ్స్లో వాడుకోవచ్చు. 6 అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి. ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని వాటర్లో కొంచెం అట్లా పెడితే ఈజీగా ఊడొచ్చేస్తాయండి, చక్కగా వస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. అవిగోండి ఐస్ క్రీమ్స్ అలా రెడీ అయిపోయినాయి. చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా కూడా వచ్చినాయి. ఈ మౌల్డ్ కూడా బాక్స్ గిన్నె కూడా తీసి వాటర్లో పెట్టుకొని అలానే ఒక చాకు గుచ్చుకొని రబ్ చేసి రౌండ్గా తిప్పుకొని కొంచెం లూజ్ చేసుకుంటే ప్లేట్లో పడిపోతుందండి. దీన్ని పీసెస్గా కట్ చేసుకొని స్పూన్స్తో తినొచ్చు. చాలా బాగా వచ్చిందండి, చాలా టేస్టీగా కూడా వచ్చింది. ట్రై చేయండి.